ఆస్ట్రేలియాపై ఉగ్ర దాడి జరిగింది. యూదులను టార్గెట్ చేశారు. బీచ్ లో పండుగ చేసుకుంటున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఎంతలా అంటే ఇద్దరు గన్మెన్లు 50 రౌండ్లను కాల్చారు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పారేశారు. దీంతో సిడ్నీ బీచ్ రక్తంతో తడిచిపోయింది. సిడ్నీ నగరంలోని బాండీ బీచ్ లో జరిగిన కాల్పుల్లో 10 మంది వరకు మృతి చెందారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్ లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలుపెట్టారు. దీంతో వందల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. నల్లటి ముసుగు ధరించిన ఇద్దరు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి కాల్పులు జరిపినట్టుగా స్థానికులు తెలిపారు. బీచ్ లో జరుగుతున్న హనుక్కా ఈవెంట్ ను లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ముష్కరుల కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. కొందరికి బీచ్ లోనే సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలించారు. మరొక 30 అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటు భద్రతా దళాలు ఇద్దరు నిందితులను కాల్చారు. ఒకరికి ప్రాణం పోయింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాడీ బీచ్ లోకి చొరబడిన ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న వేళ ఓ వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. కార్ల మధ్య నుంచి దాక్కుంటూ వెళ్లి ఒక్కడిని అడ్డుకున్నాడు. వెనక నుండి పట్టుకున్నాడు. అతని చేతిలోని గన్ లాక్కున్నాడు. దాన్ని ఫైర్ చేయడం అతనికి రాలేదు. ఆ ముష్కరుడిని అక్కడి నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ స్థానికుడి తెగింపును చూసి మరొక ముష్కరుడు కూడా వెనక్కి తగ్గాడు. ఇంతలో భద్రతా బలగాలు వచ్చి దుండగులపై కాల్పులు జరిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాడీ బీచ్ లో ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఒక ఈవెంట్ లో పాల్గొన్న వారిపై కూడా విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో ఈ దాడిలో 10 మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఫుట్ ఓవర్ పై నుంచి కూడా ఈ కాల్పులు ఇద్దరు ముసుగు ధరించిన దుండగులు ఈ ఉగ్ర దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. రైట్, మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రావు గారు. నమస్తే, చెప్పండి అమ్మా. రైట్, ఎట్లా చూస్తారు ఈ దాడి? గతంలో కూడా మన పహల్గామ్ ఉగ్ర దాడిలో కూడా అందరూ ఉల్లాసంగా ఉన్న సమయంలోనే కూడా ఈ ఉగ్ర దాడి జరిగింది. అలాగే అక్కడ కూడా బీచ్ లో ఈవెంట్ ఒకటి హనుక్కా అని ఒక ఈవెంట్ జరుగుతున్న సమయంలో కూడా ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఉన్న ప్రజలపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఇది చాలా మంచిది కాదు. ఎందుకంటే ప్రస్తుతానికి ఎవరు చేశారన్నది ఇంకా బయటకు రాలేదు. కానీ జూయిష్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఏదైతే 8 రోజులు నడుస్తాయో వాళ్ళు సముద్ర తీరాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే మొట్టమొదటి రోజుని ఇటువంటి అటాక్ చేసి మోస్ట్లీ పిల్లల్ని, వృద్ధుల్ని టార్గెట్ చేయడం చాలా చెడ్డ పని. ఇప్పుడు వరకు మనం ఇన్పుట్ ఏది లేకపోయినా కానీ మనం కొంచెం దీన్ని పాలెస్టీన్ ఇష్యూ దీనికి లింక్ పెట్టుకునే అవకాశం ఉంది. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ నాట్ సో. రిపోర్ట్స్ ఏం తెలుస్తాయో ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. సటన్లీ ప్రపంచం అంతా, ఎస్పెషల్లీ ఇప్పుడు న్యూ ఇయర్ డే సెలబ్రేషన్స్ వస్తున్నాయి రానున్న 14 రోజుల్లో. ఈ సమయంలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. అలాగే ఇండియాలో కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా కంటిన్యూయేషన్ అవుతుంది. పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా చాలా వార్నింగ్స్ వస్తున్నాయి. మిలిటెంట్ లీడర్స్ దగ్గర నుంచి, టెర్రరిస్ట్ లీడర్స్ దగ్గర నుంచి, అలాగే వాళ్ళ పొలిటికల్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి కూడా. అయితే ఈ జూయిష్ కాంగ్రిగేషన్ మీద ఫైర్ చేయడం స్పష్టంగా కొంచెం అనుకుంటున్నాం. కానీ హోప్ఫుల్లీ ఇట్ ఈస్ నాట్ సో. రిలీజియన్ లింక్డ్ కాదని, ఏదో వేరే ఉగ్రముఖ అనుకోవాలి. అంటే రిపోర్ట్స్ రావు గారు, అంటే ఈ ఉగ్ర దాడికి పాల్పడింది అంటే పాకిస్తాన్ కి చెందిన సిటిజన్స్ గా కూడా, పాకిస్తాన్ కి చెందిన వ్యక్తులుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జాక్ట్లీ అందుకనే అన్నాను. పాకిస్తాన్ వీళ్ళు వాళ్ళ ఆపరేషన్స్, ఎందుకంటే హమాస్ లీడర్స్ కొంతమంది పాకిస్తాన్ విజిట్ చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే ఎవరైనా హమాస్ లో చేరుతున్నారా అది కూడా సహజమే. ఎందుకంటే లష్కర్, జైష్ వీళ్ళకి కాశ్మీర్ లో చాలా కష్టం అవుతుంది. పాలస్తీన్ తోటి సంబంధాలు పెంచడానికి ఇటువంటి పనులు చేసే అవకాశం చాలా కనిపిస్తున్నాయి. కాల్పులు జరిపారు. ఎంతలా అంటే ఇద్దరు గన్మెన్లు 50 రౌండ్లు కాల్చారు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చారు. దీంతో సిడ్నీ బీచ్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. సిడ్నీ నగరంలోని బాండీ బీచ్ లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది వరకు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్ లోకి ప్రవేశించిన ఇద్దరు గన్మెన్లు ఒక్కసారిగా కూడా ఈ ఫైరింగ్ మొదలు పెట్టారు. రావు గారు, ఎస్, ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. రావు గారు చెప్పండి, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ ఎస్, కంటిన్యూ. అదే ఇప్పుడు పాకిస్తానీ ప్రమేయం ఎంత ఉన్నది కూడా మనం ఆలోచించాల్సింది. ఎందుకంటే హమాస్ చాలా మంది క్యాడర్స్ పాకిస్తాన్ వచ్చి వాళ్ళు లష్కరే తైబా లీడర్స్ ని కలిసినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అలాగే ట్రైనింగ్, జాయింట్ ఆపరేషన్స్ కూడా సెటిల్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దీనివల్ల మనకి ప్రపంచానికి కూడా చాలా డేంజర్ సిగ్నల్. రానున్న 10 రోజుల్లో క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ డే వస్తుంది, తర్వాత ఈ జ్యూస్ ఇంకా 7 రోజులు సెలబ్రేషన్స్ మిగిలి ఉన్నాయి. సో ఈ సమయంలో నెక్స్ట్ 1 month లో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. అలాగే పాకిస్తాన్ ప్రమేయం ఎంత ఉంది, హమాస్ ప్రమేయం ఎంత ఉంది, లేకపోతే ఇంకా పాలెస్టీన్ సింపథైజర్స్ ఎవరైనా ఉన్నారా, దీనికి చాలా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది, చెప్పండి. ఎస్, అంటే ఇంకా అంటే న్యూ ఇయర్ కి కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇది చాలా అంటే ఇటువంటి సిగ్నల్స్ అన్ని కూడా ఒక థ్రెడ్ గా మన భద్రతా బలగాలు కూడా ఇంకా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారా రావు గారు? మన దేశం కూడా చాలా, ఎందుకంటే ఇండియాలో, భారతదేశంలో మతం సృష్టించడానికి ఇది అనువైన సమయం. దానిలో అక్కడున్న వింటర్ పెట్టుకోవడానికి మనకు వస్తారు. జైష్, లష్కర్ తైబా ఇటువంటి ఆర్గనైజేషన్స్ అటాక్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఆస్ట్రేలియాపై ఉగ్రదాడి జరిగింది. యూదులను టార్గెట్ చేశారు. బీచ్ లో పండుగ చేసుకుంటున్న సమయంలో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఎంతలా అంటే ఇద్దరు గన్మెన్లు 50 రౌండ్లు కాల్చారు. కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి పారేశారు. దీంతో సిడ్నీ బీచ్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. సిడ్నీ నగరంలోని బాండీ బీచ్ లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఈ దుండగులు ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. A lot of gunshots.